ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో రెండు రాష్ట్రాల ఏర్పాటుపై తెలంగాణ నేతలతో ఒక రకంగా, ఏపీ నేతల ముందు మరో రకంగా వ్యాఖ్యానాలు చేసి తనది రెండు కళ్ళ సిద్ధాంతమని ఆయనే చెప్పుకున్నారు. దాంతో అందరూ ఆయన్ను రెండు కళ్ళ సిద్ధాంతానికి, రెండు నాలుకల విధానానికి బ్రాండ్ అంబాసిడర్ అని అన్నారు. అలాంటి పెద్ద మనిషి తాజాగా మహిళా బిల్లు విషయంలోనూ తనకు బాగా అచ్చొచ్చిన ఫార్ములానే వాడారు. ఢిల్లీలో బ్రేక్ఫాస్ట్, ఆంధ్ర గల్లీలో మార్చ్ ఫాస్ట్ పేరుతో చంద్రబాబు చేసిన డబుల్ గేమ్ పాలిటిక్స్ పై స్పెషల్ స్టోరీ. మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టిన వేళ మోదీ సర్కారుకు పార్లమెంట్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లను అమలు చేసేందుకు, లోక్సభ స్థానాల సంఖ్యను 816కు పెంచేందుకు కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోయింది. ముందు నుంచి ఊహించినట్లుగానే బిల్లు ఆమోదానికి అవసరమైన 3/2 మెజారిటీని అధికార పక్షం సాధించలేకపోయింది. విపక్ష సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఫలితంగా మెజారిటీ సరిపోక 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. ఈ నేపథ్యంలో మహిళా బిల్లు ముసుగులో స్వీయ రాజకీయ లబ్ధి కోసం లోక్సభ నియోజకవర్గాలను పెంచుకోవాలి అన్న బీజేపీ కుట్రలకు అడ్డుకట్ట వేశాము అని విమర్శిస్తూ కాంగ్రెస్తో పాటు ఇండియా కూటమి పార్టీలు సంబరాలు చేసుకుంటూ ఉన్నాయి. ఇంతవరకు బాగానే ఉంది, కానీ మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం వెనుక చంద్రబాబు అన్కో డ్రామాలపై ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో పెద్ద చర్చే నడుస్తోంది. డీలిమిటేషన్ బిల్లు వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది అని కాంగ్రెస్ మొదటి నుంచి గగ్గోలు పెడుతూనే ఉంది. ఇందులో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే డీలిమిటేషన్ పై కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించాలి అంటూ ఇతర రాష్ట్రాల సీఎంలకు లేఖలు కూడా రాశారు. అందులో భాగంగానే తన రిక్వెస్ట్ పై ఆలోచన చెయ్యాలి అంటూ ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయిన చంద్రబాబును కూడా రేవంత్ రెడ్డి కోరారు. ఈ క్రమంలోనే లోక్సభలో మహిళా బిల్లు ప్రవేశపెట్టడం వీగిపోవడం, తాము అనుకున్నట్లే డీలిమిటేషన్ బిల్లు కూడా ఆగిపోవడంతో కాంగ్రెస్తో పాటు ఇతర మిత్రపక్షాలన్నీ మోదీకి చెక్ పెట్టాము అని సంబరపడుతున్నాయి. సీఎం రేవంత్ కూడా ఘాటుగానే స్పందించి మోదీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇలాంటి తరుణంలో తాజాగా ఢిల్లీలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. మహిళా రిజర్వేషన్ బిల్లును ఓడించిన కాంగ్రెస్ నేతలతో ఏపీలోని కూటమి నేతలంతా చెట్టాపట్టాలేసుకుని తిరగడమే ఇప్పుడు అసలు చర్చకు కారణమైంది. మహిళా బిల్లును వీగిపోయేలా చేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టీడీపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఫోటోలకు ఫోజులిస్తూ ఆత్మీయ విందులతో సంబరాలు చేసుకోవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏపీకి చెందిన బీజేపీ నేత, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్కు తెలుగు రాష్ట్రాల బీజేపీ, టీడీపీ ఎంపీలతో పాటు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. డీలిమిటేషన్ బిల్లు వివాదమవుతున్న సమయంలో, మహిళా బిల్లు వీగిపోయిన తరుణంలో తెలంగాణ సీఎం రేవంత్తో ఏపీకి చెందిన కూటమి నేతల ప్రత్యేక ముచ్చట్లు, పలకరింపులు దేనికి సంకేతమో తెలుసుకునే పనిలో పడ్డారు రాజకీయ విశ్లేషకులు. ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్తో ఏపీ కూటమి నేతలు చెట్టాపట్టాలేసుకుని తిరిగితే, ఇటు ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం మహిళా బిల్లు వీగిపోవడంపై ఏపీలో రోడ్డెక్కి నిరసనలు, ర్యాలీలో పాల్గొన్నారు. నిడదవోలు పర్యటనలో భాగంగా కూటమి పార్టీ నేతలతో కలిసి ప్లకార్డులు పట్టుకొని కాంగ్రెస్ పై ఊగిపోతూ విమర్శలు గుప్పించారు. అంటే చంద్రబాబు నాయుడు గారు, మీరు ఏ దిశగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుదలుచుకున్నా. పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి మహిళా బిల్లుకు సంబంధించి మీరు వాళ్ళ ఊరేగింపు చేశారు. నిన్న ఇవాళ మీరు ఢిల్లీలో మీకు సంబంధించినటువంటి మహిళా మంత్రులు, శాసనసభ్యురాళ్లు, శాసనమండలి సభ్యురాళ్లు అందరూ కలిసి రేవంత్ రెడ్డితో కలిసి మాట్లాడుతూ ఉన్నారు. మీ మంత్రులు కలిసి మాట్లాడుతూ ఉన్నారు. ఈయనేమో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, ఈయనేమో మహిళా బిల్లును అడ్డుకుంటాడు, డీలిమిటేషన్ బిల్లు అడ్డుకుంటానికి ఢిల్లీ వచ్చినటువంటి వ్యక్తి. అసలు ఏమిటి లోపాయికారి ఒప్పందాలని చెప్పిన ఈ సందర్భంగా అడగదలుచుకున్నా. గురు శిష్యుల ఈ డబుల్ గేమ్ డ్రామాలపై తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా రకరకాల చర్చలు నడుస్తూ ఉన్నాయని సమాచారం. గతంలో తన అవసరాలకు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు ఇప్పుడు కూడా మహిళా బిల్లు వీగిపోయినా సరే మన బంధం మాత్రం నిత్య నూతనంగా కొనసాగాలి అనేలా వ్యవహరిస్తున్న తీరు
రేవంత్తో అధికార టీడీపీ నేతలు చట్టాపట్టాలేసుకొని తిరగడం బాబు మార్క్ 2 కళ్ల సిద్ధాంతం డబుల్ గేమ్ రాజకీయాలకు సంకేతంగా పరిగణించాలి అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.